భూలోక వైకుంఠం, శ్రీరంగం. అలాంటి శ్రీరంగ క్షేత్రాన్ని ఎలా దర్శించుకోవాలనేది క్లుప్తంగా మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. అలాగే మేము వెళ్ళినట్లు కానీ, మేము చేసినట్లు కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. మేము చేసినట్లు కనుక చేస్తే మీరు శ్రీరంగ దర్శనం అనేది అన్‌కంప్లీటెడ్‌గానే ఉంటుంది కానీ కంప్లీట్ అయినట్టు అనదు. అనిపించదు కూడా. ఎందుకు అంటే కనుక ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అయితే శ్రీరంగ టెంపుల్‌కి మేము వెళ్ళటం జరిగింది యాత్రలో భాగంగా. అయితే మేమేమనుకున్నామంటే రెండవ రోజు ఉదయమే శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి ఉదయం స్వామివారి దర్శనం చేసుకుని సాయంత్రం జంబుకేశ్వరం చూసుకుని ఆ రోజల్లా కూడా అక్కడ ఉండేటట్లు ప్లాన్ చేసుకున్నాం. కాకపోతే మాకు చిదంబరం నుండి వచ్చేటప్పుడు ట్రైన్ సౌకర్యం కానీ, బస్సు సౌకర్యాలు కానీ సరిగ్గా లేకపోవటం వల్ల, డైరెక్ట్ లేకపోవటం వల్ల కుంభకోణం వెళ్ళి, కుంభకోణంలో కొన్ని టెంపుల్స్ చూసుకుని, అక్కడ నుండి స్వామిమల వెళ్ళి అవి కొన్ని టెంపుల్స్ చూసుకుని, తర్వాత తంజావూరు వెళ్ళి అక్కడ నుండి కూడా తిరుచినాపల్లి వెళ్ళి, తిరుచినాపల్లి నుండి శ్రీరంగం వచ్చి రావటం జరిగింది. అయితే ఇలా వెళ్తే కనుక చాలా రిస్క్‌తో పని. ఎందుకు కుంభకోణం వెళ్ళాల్సి వచ్చిందంటే ఇంకో కారణం కూడా ఉందండి. మనం గనక బస్సులోనే వెళ్తే డైరెక్ట్ బస్సు చూసుకుని మనం వెళ్ళగలిగితే, అంటే డైరెక్ట్ బస్సులు లేవు. అదే మారుతూ వెళ్ళామనుకోండి 12 అయిపోతుంది. 12 అయ్యేసరికి శ్రీరంగం టెంపుల్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. అందుకని మేమేం చేసామంటే ఈ కుంభకోణం దర్శనం చేసుకుని వెళ్తే బాగుంటుందిలే అన్నట్లుగా వెళ్ళటం జరిగింది. కుంభకోణంలో దర్శనాలు బాగా అయినాయి. తర్వాత తంజావూరు వచ్చాం. తర్వాత ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. కాకపోతే శ్రీరంగం వచ్చేసరికి మాకు ఈవినింగ్ 6 అయిందండి. రెడీ అయ్యి రూమ్ నుండి బయటకు వచ్చేసరికి 6 అయింది. ఫస్ట్ వెమ్మటే మేమేం చేసామంటే జంబుకేశ్వరం అయితే వెళ్ళిపోయాము. జంబుకేశ్వరంలో జలలింగాన్ని దర్శనం చేసుకోవటానికి 1.5 అవర్ అయితే పట్టింది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి. అలా 1.5 అవర్లో దర్శనం అయిపోయిన తర్వాత కరెక్ట్గా 8 అయిందండి. 8ంటికల్లా మేము బయలుదేరి ఆటో ఎక్కి వాళ్ళని గోపురం దగ్గర దింపమంటే, అంటే మెయిన్ దర్శనం స్టార్ట్ అయ్యే లైన్ దగ్గర ఆపమంటే ఆయన తీసుకువెళ్ళి తీరా తీసుకువెళ్ళి ఎక్కడ ఆపాడంటే కనుక వెల్లై గోపురం అంటారు చూడండి, తెల్ల గోపురం, అక్కడైతే ఆపటం జరిగింది. అక్కడ నుండి లోపలికి అంతా నడుచుకుంటూ వెళ్ళేసరికి 8:30 అయిపోయిందండి. ఇంకా జనం చూస్తే విపరీతంగా ఉన్నారు. అసలు ఇసుకేస్తే రాళ్ళంత జనం అంటారు చూడండి, అంతమంది అయితే ఉన్నారండి జనము. అయితే మేమేం చేసామంటే 100 రూపీస్ దర్శనానికి వెళ్ళాము. అదైతే 3 అవర్స్ అలా పట్టింది. 2.5 అవర్స్ అలా పట్టింది. అయితే ఫస్ట్ 9:30 వరకు, 9:30కి అనుకుంటా క్లోజ్ చేసేది స్వామివారి, 9:30, 10 మధ్యలో. అయితే మేము ఇంకా క్యూ లైన్లో ఉండిపోయాము. 8:30కు క్యూ లైన్లోకి వెళ్తే 10:30కి అయితే బయటకు వచ్చామండి. అయితే ఆ రోజు కొంచెం రద్దీ ఉండటం వల్ల కొంచెం స్వామివారికి ఏకాంత సేవ కొంచెం లేటుగా చేయడం జరిగిందండి. ఎందుకంటే భక్తులందరూ కూడా చాలామంది వేచి ఉన్నారు. సుమారు అక్కడ 2,000 మంది ఉండొచ్చేమోనండి. ఆ 2,000 మందికి కూడా దర్శనం అయ్యేలాగా చేశారండి శ్రీరంగం టెంపుల్స్ వాళ్ళు. చాలా అద్భుతంగా అనిపించింది. చాలా ఫాస్ట్గా లాగేశారు. తిరుమలలో ఎలా అయితే లాగేస్తారో చూడండి, అలా ఫాస్ట్గా మొత్తం లాగేయటం అనేది జరిగిందండి. అట్లా అందరినీ కూడా లాగేసేసి దర్శనం అయితే మూలమూర్తి దర్శనం అయితే అయిపోయింది. తర్వాత మూలమూర్తి దర్శనం అయిపోయిన తర్వాత బయటికి రాగానే ఇంకా ఉపాలయాలన్నీ కూడా క్లోజ్ చేసేసారు. ఎందుకంటే 9:30 కల్లా అన్నీ క్లోజ్ చేసేస్తారు. మేము వచ్చేసరికి 10:30 అవుతుంది కాబట్టి ఇక సైడ్ టెంపుల్స్ అని ఏమి లేవు. అన్నీ కూడా అమ్మవారి టెంపుల్స్తో సహా అన్నీ క్లోజ్ చేసేయటం జరిగింది. మళ్ళీ ఏం చేసాము అంటే అక్కడ నుండి బయటకు వచ్చేసాం. కానీ స్వామివారి దర్శనం మాత్రమే అయింది. ఉదయం ఎలా అయితే నిజ రూపంలో దర్శనం ఇస్తారంటారో, అంటే ఒంటి మీద ఆభరణాలు లేకుండా, నైట్ ఏకాంత సేవ అప్పుడు కూడా అన్ని ఆభరణాలు తీసేస్తారు కాబట్టి ఆ నిజరూప దర్శనం అయింది. నంపెరుమాళ్ళు మాత్రం మధ్యలో ఉన్నారు. పీట మీద, ఒక ఎత్తటి పీట మీద అమ్మవార్లతో కూడి నంపెరుమాళ్ళు వేంచేసి ఉన్నారు. స్వామివారి యొక్క కళ్ళు ఇప్పటికీ కూడా అలానే కనపడుతున్నాయండి. చాలా అద్భుతమైన ఆ ముఖము, ఆ స్వామివారి యొక్క రూపాన్ని మేము చూసాము. కానీ ఎక్కువసేపు నుంచోని లేదు, తొందరగా అని చెప్పేసి నెట్టేయటం అనేది జరిగిందండి. మామూలుగా అయితే జై విజయలు దాటి కొంచెం వెళ్ళనిచ్చేవాళ్ళు. కాకపోతే టైం అయిపోతుంది, ఏకాంత సేవ అయిపోతుందని చెప్పి తొందరగా లాగేశారండి. అలా నడుచుకుంటూ బయటకు వచ్చేసాము. అలా ఈ యొక్క ఆలయం వ్యూ అంటే చూడండి, మీరు వెళ్ళే వాళ్ళు మాత్రం ఒక్క రోజులో ఒక పూటలో దర్శనం చేసుకోవాలంటే మాత్రం ఈ క్షేత్రము వెళ్ళకుండా ఉండటం మంచిదండి. ఉదయం నుండి సాయంత్రం వరకు చూడగలము, విశేషంగా స్వామివారి యొక్క ఆలయం మొత్తం కూడా చూడగలము అనుకున్న వాళ్ళు ఈ ఆలయానికి వెళ్ళండి. అప్పుడైతే బాగుంటుంది. చూసినట్లయితే అక్కడ టెంపుల్ అంతా కూడా వ్యూ అయితే ఇలా ఉంటుంది.
అయితే ఈ వీడియో వేరే వాళ్ళు తీసి నాకు పంపించారు. నేనైతే తీయలేకపోయాను. ఎందుకంటే నేను తీసేసరికి అంతా కూడా నైట్ అయిపోయింది. నైట్ టైమ్ అయితే ఏమీ కనపడదు కదండీ! తెలుసు కదా మీకు. అందుకని మార్నింగ్ వేరే వాళ్ళు పెడితే ఆ వీడియో మీకు ఇక్కడ చూపిస్తున్నాను. శ్రీరంగం టెంపుల్. ఇదిగోండి ఇటు నుండి కూడా రూ. 100 క్యూ లైన్ అయితే ఉంటుందండి. ఇటు నుండి స్వామివారి యొక్క గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన దర్శనం. ఈ సాక్షాత్తు రాముల వారు పూజించిన విగ్రహం అండి. ఆ రోజుల్లో సూర్యవంశానికి స్వామివారు ఇచ్చిన వరము ఈ యొక్క విగ్రహము. అలాంటి విగ్రహాన్ని ఇక్కడ ఉంచి ఇప్పటికి కూడా పూజా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. చాలా విశేషమైన ఈ యొక్క ఆలయము. ఈ స్వామివారి యొక్క ఇక్కడ నుండి లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని రావచ్చు. కానీ మమ్మల్ని అక్కడ జయ విజయాల నుండే పంపించేయడం జరిగిందండి. కొంచెం కూడా లోపలికి వెళ్ళనీయలేదు. ఎందుకంటే చెప్పే కదండి. అలాగే విమాన వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఎలా అయితే ఉంటారో ఇక్కడ కూడా విమానం మీద నారాయణుడు ఉంటాడు. ఆయన కూడా ఇక్కడ నుండి దర్శనం చేసుకోవచ్చు. నేను ఇవి కూడా దర్శనం చేసుకోలేకపోయామండి. అంతా హడావుడైపోయింది. అంత హడావుడిలో మాత్రం ఎప్పుడు కూడా శ్రీరంగం టెంపుల్కి వెళ్ళకండి. అలా వెళ్తే మీరు చక్కగా చూడలేరు. హడావుడి అయిపోతుంది. నాకైతే శ్రీరంగం దర్శనం అవ్వలేదని అనుకుంటాను. ఎందుకంటే స్వామి దర్శనం అయింది. ఆ టెంపుల్లో చాలా ఉన్నాయి చుట్టూ తిరిగి చూడాల్సినవి. నేను అనుకుని శ్రీరంగమే మెయిన్ వెళ్దాం అనుకున్నాను. అలాంటిది శ్రీరంగంలో ఆ సగం పైన చూడటం చాలా ఇదనిపించింది. శ్రీరంగం క్షేత్రము సరిగ్గా చూడలేకపోయానే అన్నట్లుగా అనిపిస్తున్నది. కానీ స్వామి దర్శనం అయ్యిందని ఒక సంతోషం ఉంది. స్వామి ప్రసాదం తెచ్చుకున్నాననే ఒక సంతోషం అయితే ఉందండి. శ్రీరంగంలో ఒక రోజు అయితే చూడలేమండి. ఒక రోజు మొత్తం పడుతుంది. రెండో రోజు కూడా ఇంకా మిగిలి ఉంటాయి. అంత డీటెయిల్గా ఉంటుందండి. చిన్న కూడా బాగుంటుంది. ప్రతి గోడ మీద ఒక శిల్పం ఉంటుంది. ఆ శిల్పానికి సంబంధించిన చాలా ఎంతో విశేషమైన వింతలు అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మీరు అలాగే వీకెండ్స్ మాత్రం వెళ్ళకండి. వీకెండ్స్లో బాగా జనం ఉంటారు. వీకెండ్స్ లేకుండా వెళ్తే కనుక మీరు క్లియర్గా దర్శనం అయితే చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది శ్రీరంగ క్షేత్రం. అలాగే ఇక్కడ రామానుజుల వారి యొక్క జీవ దేహం అయితే ఇక్కడే ఉందని చెప్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా అది కొన్ని తైలాలతో ఉంచి అది కాపాడుతున్నారని చెప్తారు. ఆ యొక్క ఆలయం కూడా చూడలేకపోయాం. ఎందుకంటే క్లోజింగ్ టైం చెప్పే కదండి. గరుడాల్వార్ కానీ ఇవన్నీ కూడా అన్ని టెంపుల్స్ అన్నీ కూడా క్లోజ్లో ఉన్నాయి. కాకపోతే ఆ స్వామి దర్శనం అయిందనే ఒక తృప్తితో మాత్రమే బయటకు వచ్చాము. ఇవన్నీ కూడా ఈ గోపురాలు ఇవన్నీ కూడా ఉంటాయి. చూడండి గరుడాల్వారు, పెద్ద గరుడాల్వారు ఇక్కడ కూడా క్లోజ్ చేసేటివన్నీ జరిగిందండి. మేము వెళ్ళేసరికి మొత్తం కూడా క్లోజ్ చేశారు. ఇంకా షాప్స్ అంటారా, షాపింగ్ అంటారా, షాపింగ్లో అయితే అసలు ఒక్క షాప్ కూడా ఓపెన్లో లేదు. అన్ని షాపులు క్లోజ్ అయినండి. ఇది ఇక్కడ చూసినట్లయితే చక్రతాళవారి యొక్క సన్నిధి. అటువైపు వెళ్తే ఆ మూలన రామానుజుల వారి యొక్క సన్నిధి ఉంటుంది. చాలా పెద్దదండి టెంపుల్. ఎంత తిరిగి చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. పెద్ద టెంపుల్ చూడాలంటే ఒక రోజల్లా పడుతుంది. రెండో రోజు కూడా పట్టచ్చు. ఇక్కడికి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. అమ్మవారి టెంపుల్ కూడా చూడలేకపోయామండి. అంతా హడావుడైపోయింది. చెప్తున్నా కదండి. అలా మాత్రం వెళ్ళకండి. ఒకరోజు ఒక పూటలో ఒక పూటలో దర్శనం చేసుకోవచ్చు అని అనుకోవద్దు. చాలా టైం పడుతుంది. అక్కడ రాముల వారి యొక్క టెంపుల్ ఉంటుంది. పుష్కరిణీలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూస్తుంటే చాలా ఇవన్నీ మిస్ అయిపోయామా అన్నట్లుగా అనిపిస్తున్నది. మీరు వెళ్ళినప్పుడు 1000 కాళ్ళ మంటపం అండి. ఇటు నుండి అయితే రావడం జరిగింది. అటు ఇసుక అండి. ఆ ఇసుకలో నడవలేకపోయాము. అంతా కూడా వెల్లై గోపురం నుండి రావాలంటే మొత్తం ఇసుక. ఆ ఇసుకలో నడుచుకుంటూ రావాలంటే చాలా కష్టం అనిపించింది. ఈ విధంగా వెల్లై గోపురం నుండి బయటికి కూడా వెళ్ళొచ్చు. అటు నుండి కూడా ఎంటర్ అవ్వచ్చు. ఏ గోపురం నుండి ఎంటర్ అయినా స్వామివారి దర్శనం అయితే క్లియర్గా అవుతుందండి. అది మాత్రం కన్ఫామ్. ఆ శిల్పాలు కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. టెంపుల్ మొత్తం కూడా మీరు వెళ్ళినప్పుడు మాత్రం నిదానంగా వెళ్ళి అన్నీ కూడా శ్రీరంగం మాత్రమే చూసుకుని రావాల్సిందిగా నేను కోరుకుంటూ, ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మేము చేసిన తప్పు మాత్రం చేయకని శ్రీరంగం వెళ్తే శ్రీరంగం మాత్రమే చూసుకుని 2 రోజులైనా కానీ చూసుకుని రండి. చాలా బాగుంటుంది. విశేషమైన క్షేత్రం ఈ యొక్క శ్రీరంగ క్షేత్రం. ఇదండి ఈరోజు వీడియో.